నా అవమానానికి మీ అమ్మని బలిచ్చి శాంతి చేసుకుంటున్నాను. నిన్ను నమ్మి నీతో వస్తే మాట వింటో లేదని ప్రాణం తీసినా తీస్తావు. ఇప్పుడు కొడుకు అంటే అశోకే. నా బిడ్డను కాపాడుకోవటానికి నిన్ను చంపాల్సి వచ్చినా చంపేస్తాను. పైగా అదేమి తన వృత్తి కాదు. స్నేహితుడిగా చేరదీశాడన్న ఒకే ఒక అభిమానంతో అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాడు. అక్కడి నుంచి రాజా బయటికి రాగలిగితే ఎంత ఖర్చు పెట్టైనా తనకు నచ్చిన బిజినెస్ పెట్టించాలి, నా అల్లుడిగా నలుగురిలో గౌరవంగా నిలబెట్టాలి అనుకున్నాను. కానీ కుదరట్లేదమ్మా. డాడీ, శంకర్ వాళ్ళు పెదనాన్న అనుకున్నంత దుర్మార్గులు కాదు. వాళ్ళేం హత్యలు దోపిడీలు చేయడం లేదు. కష్టం అంటూ వస్తే పోలీసులు కూడా ఏం చేయలేని పనులు వీళ్ళు చేసి పెడుతున్నారు. రాజా రాకముందు శంకర్ రౌడీ షీటర్ లాగే బతికాడు. కానీ రాజా వచ్చిన తర్వాత శంకర్ తన లైఫ్ స్టైలే మార్చుకున్నాడు. మార్పు అనేది ఆ మనిషిని మారుస్తుందే గాని సొసైటీలో అతని మీద ఉన్న అభిప్రాయాన్ని మాత్రం మార్చలేదు కదమ్మా. రాజా మంచివాడేనమ్మా, ఆ విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు. కానీ నలుగురు అతన్ని రౌడీ గోండా అంటుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అది మా పెళ్లికి ఇబ్బంది అవుతుందా? పెళ్ళి అనేది మన ఇష్టం అమ్మా, దానికి ఇబ్బంది ఏముంటుంది చెప్పు. కానీ రాజా లాంటి తెలివిగల వ్యక్తి, మంచి వ్యక్తి అలా రాంగ్ పాత్లో వెళ్ళడం కన్నా మంచి రూట్లు వెళ్ళగలిగితే తన వల్ల 10 మంది బాగుపడతారని, ఆ స్థాయిలో చూడాలని నా ప్రయత్నం నేను చేశాను. కానీ రాజా మాత్రం ఒప్పుకోవడం లేదు. బాధపడకండి డాడీ, ఈ రోజులా రేపు ఉండదు. ఈ రోజు కాదన్నా ఏదో ఒక రోజు మీ మాట కాదని లేకపోవచ్చు. ఊసరవల్లి రంగులు మార్చినంత ఈజీగా మనసులు మార్చుకునేవాళ్ళు చాలామంది ఉండొచ్చమ్మా. కానీ రాజా లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అంత ఈజీగా మారరు. మారాడేమో అన్న బాధ కన్నా మారుతాడేమో అన్న ఆశ మంచిది కదా డాడీ. చూద్దామమ్మా, రాజా మనసు మారాలని కోరుకుందాం. రేయ్, ఆగు! అమ్మా, అన్నం తిందరుగాని రండి. ఆకలిగా లేదు. ఆకలి లేకపోవటం ఏంటమ్మా, కొంచెం తినండి. ఇప్పుడొద్దు. మీకెందుకు ఆకలిగా లేదో నాకు తెలుసమ్మా. మీ అబ్బాయి గారి గురించి బాధపడుతున్నారు, అందుకేగా. బాధ తీర్చే కొడుకైతే బాధపడిన ప్రయోజనం ఉంటుంది. నాకు అదృష్టం లేదు. వాడికి దూరంగా ఉంటే తల్లి దూరం అయిందన్న బాధతోనైనా పద్ధతి మార్చుకుంటాడనుకున్నాను. కానీ మారడని అర్థమైపోయింది. ఎంత దూరం వచ్చాడు అంటే తమరిని తీసుకెళ్లాలన్న ఆశతోనే కదమ్మా వస్తాడు. నన్ను తీసుకెళ్లి ఏం చేస్తాడమ్మా? వాడి క్రూరత్వాన్ని ఇంకా దగ్గరగా చూపిస్తాడు. చూసావుగా, చంపటం వాడికెంత మామూలు విషయం అయిపోయిందో. నేనైతే భయంతో వణికిపోయానమ్మా. మీరట్ట తుపాకీ పట్టుకునేసరికి ఎక్కడ కాలుతారో ఏమోనని గదిలోంచి బయటికి రాలా. చంపుతానన్నంత సులభం కాదమ్మా చంపటం. వాడి మీద తుపాకీ గురిపెట్టాల్సి వచ్చినందుకే సిగ్గుతో చచ్చిపోతున్నాను.
ఏ తల్లికి ఇలాంటి దౌర్భాగ్యం పట్టుండదు. అంత ప్రేమున్నప్పుడు తల్లిగా తమరే కాస్త మెత్తపడొచ్చు కదమ్మా. ప్రేముంది కాబట్టే దూరంగా ఉన్నా. ఈ దూరం అన్నా వాణ్ణి మారుస్తుందేమో అనుకుంటే వాడింకా రాక్షసుల్లాగా తయారవుతున్నాడు. ఈ చేతుల్లో పెరిగిన బిడ్డ మొన్నటి దాకా ప్రతి దానికి అమ్మ అమ్మ అంటూ నా కొంగు పట్టుకుని తిరిగేవాడు. అలాంటిది వాడిలా తయారవుతాడని కలలో కూడా అనుకోలేదు. బాధపడకండి అమ్మా, అన్ని రోజులు ఒకేలా ఉంటాయా? మీ అబ్బాయి మనసు కూడా మారచ్చు, మంచోడు అవ్వచ్చు. ఆశ చచ్చిపోయింది. అశోక్ లాంటి మంచి మనిషిని కూడా వాడు చంపటానికి సిద్ధపడ్డాడంటే ఇంకేం మారుతాడు? వాడు మారడు. మారుతాడని ఆశపడ్డం కూడా తప్పే. తల్లి ప్రేమ కన్నా వాడికి తగాదాలే ఎక్కువయ్యాయి. తల్లి కోసం మారాలి అన్న ఆలోచన కన్నా తన గొడవలే ముఖ్యమైపోయాయి. నేనెందుకు వాడికి దూరంగా వచ్చానో వాడికి తెలుసు. తెలిసి మార్చుకునే ప్రయత్నం చేయటం లేదంటే వాడికి అమ్మ అవసరం లేదనేగా. పోనీ వాడికి అమ్మ అవసరం లేనప్పుడు అలాంటి కొడుకు నాకు మాత్రం ఎందుకు? ఉన్నాడు అనుకుంటే బాధ, కానీ అసలు లేడు అనుకుంటే ఏ బాధ లేదుగా. నన్ను కొట్టకురో తిట్టకురో మావా సుబ్బుల మావా. లా 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 లా. పాట బానే పాడుతున్నావు కదా, పాడు నూకాలు. నానే పాడటం లేదు నూకాలు, నీ పాట సూపర్. అంత బాగా పాడుతున్నానమ్మా. పాడుతున్నావులే పాడుతున్నావు. నీ పాట దెబ్బకి పక్కింటి పిల్లాడు 7 పాపేశాడంట. అమ్మగారు మరి వంట చేయవే అంటే ఈ పాటలెందుకు? పనికి పాట ఉండాలమ్మా, అప్పుడే పని గబారమని అయిపోతది. అందుకే కదా పొలాల్లో పనికి పాడతారు, బరువులు ఎత్తాలంటే కూడా పాడతారు. వాళ్ళు పాడతారే, కానీ నువ్వు పాడు. మరేటమ్మగారు అరుస్తావు. నీకు పుణ్యం ఉంటుందే, దయచేసి పాడకు. కావాలంటే నీ జీతం 500 పెంచుతాను. సింధమ్మ గారు నా పాట సూపరు అన్నారు తెలుసా. అలా అనకపోతే ఆపవన్న భయంతో అనుంటుంది. అమ్మగారు అలిగింది చాలు గాని పని కానివ్వు. హలో, ఎవరు? నూకాలా? ఉంది, ఒక్క నిమిషం. నూకాలు మీ చెల్లెలంట. హలో, నా నూకలి మాట్లాడుతున్నాను. ఏటో సీతాలు అనగా ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నది? పొలమ్మో సర్నే నాను ఇప్పుడే వచ్చేస్తాను ఉండు. అమ్మా, నా సెల్లుల బిడ్డకి జ్వరం వచ్చేసినదంట. కళ్ళు తెరవలేకపోతున్నాడటమ్మా. ఏటైపోతుంది ఏటో, కాళ్ళు చేతులు ఆట్టునేదమ్మా. ఇప్పుడు ఎక్కడున్నాడట? ఆసుపత్రికి ఒట్టు పోనారట. సర్లే, ఏం కాదు, భయపడకుండా వెళ్ళి చూసిరాపో. అనగినమ్మా. నూకలు ఒక్క నిమిషం ఉండు. అమ్మా చందు, కొంచెం దాన్ని హాస్పిటల్ వరకు తీసుకెళ్ళు. అలాగే అమ్మా. ఏం అవసరమైనా నువ్వే చూసుకో. అలాగే అమ్మా. పద నూకాలు. అనగినమ్మా. వాళ్ళమ్మో సీతాలు ఏటైపోయినది బాబుకి. వాళ్ళమ్మో ఒళ్ళేటలా కాలిపోతున్నదే. డాక్టర్ గారు చూసారా? చూసారమ్మా, మందులు ఇచ్చారమ్మా. చూడండి డాక్టర్ బాబు, ఒళ్ళు ఎలా కాలిపోతున్నదో. సిస్టర్, ఆ ప్యాడీ లైవ్. ఈ మందులు తెప్పించండి.
సీతలు ఈ మందులు తీసుకురా. అలాగేనమ్మా. డాక్టర్, బాబుకి ప్రాబ్లం ఏం లేదుగా? పర్వాలేదమ్మా, జ్వరమే కదమ్మా, తగ్గిపోతుందిలే. టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉన్నట్టుంది. ఏం కాదమ్మా, ఇంజెక్షన్ చేస్తానుగా, 1 అవర్లో తగ్గిపోతుంది. ఇదిగోండి డాక్టర్ బాబు. నర్స్, చిరంజీవి. ఎవడికి? టెన్షన్ పడకండి, మధ్యాహ్నానికల్లా మీరు బాబుని తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే. డాక్టర్, పొలమ్మో, బాబుకి ఏంటైపోయినది బాబు? దేవుడా, డాక్టర్, వాట్ హ్యాపెన్? సడన్ గా ఏమైందో అర్థం కావట్లేదమ్మా. ఏమైంది డాక్టర్? ఐఎమ్ సారీ అమ్మా, బాబు. ఏంటి బాబు, ఏంటైపోయినది బాబు? మధ్యాహ్నానికి తీసుకెళ్ళమన్నారు కదా, ఇంతలోనే ఏమైంది డాక్టర్? బాబు, బాబు, ఇదేం డాక్టర్ బాబు? బాబు కులుకు పలుకునేదేటి? బాబు చనిపోయాడమ్మా. ఓలమ్మో, నా బిడ్డకి 100 ఏళ్ళు నిండిపోనాయా? ఓ నాయనో, ఓరు భగవంతుడా, దేవుడా, నాని చేసి దేవుడా. బాబు. డాక్టర్, ఇప్పటి వరకు బాగుందన్న బాబుకి ఇంతలోనే ఏమైపోయింది? అదే అర్థం కావట్లేదమ్మా. ట్రీట్మెంట్ ఇచ్చి మీకే అర్థం కాకపోతే ఎలా? ఇప్పుడే కదా డాక్టర్ ఇంజెక్షన్ చేసింది. సిస్టర్, ఆ ఇంజెక్షన్ ఒకసారి ఇలాగో. ఓ మై గాడ్, ఇది డూప్లికేట్ మెడిసిన్. వాట్? మెడిసిన్ డూప్లికేటా? కావాలంటే మీరు చూడండి. ఇప్పటికీ ఆ బాబు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు సార్. చిన్న పిల్లాడు సార్. ఓ తల్లి 9 నెలలు మోసి కన్న ఆ బిడ్డను కొందరి ధనదాహం నకిలీ మందుల రూపంలో బలి తీసుకుంది. ఎటెళ్తున్నాం సార్ మనం? ప్రాణం కాపాడాల్సిన మందులు కూడా ప్రాణాలు తీస్తుంటే ఎవరు అడగరేంటి? తినే తిండిలో, ఉండే ఇంటిలో, చివరికి పీల్చే గాలిని కూడా కల్తీ చేస్తుంటే చావు మన దాకా రాలేదని అలా చూస్తూ ఊరుకుంటారేంటి సార్? ఎవరిని అడగమంటావమ్మా? అవినీతి మర్రి చెట్టులా సమాజంలో పాతుకుపోయిందమ్మా. కళ్ల ముందు కనిపించేది ఒక కొమ్మే. దాని తల్లివేరు ఎక్కడ ఉంటుంది? పిల్లవేర్లు ఎన్నో ఉంటాయి. చంపుతున్నా ప్రశ్నించకపోతే ఎలా సార్? అదే, ఎవరిని ప్రశ్నించాలి అంటున్నాను. కళ్ల ముందే షాపుల్లో లక్షల మంది మధ్యలో నకిలీ మందులు దర్జాగా అమ్ముడుపోతుంటే అక్కడి దాకా రావడానికి దారిలో 100 మంది ఉంటారమ్మా. అందులో అధికారులుంటారు, నాయకులు ఉంటారు, తప్పును శిక్షించాల్సిన పోలీసు వాళ్ళు ఉంటారు. వీళ్లలో ఎవరిని అడగాలి? అందుకని చూస్తూ ఊరుకుందామా సార్?
పేపర్ పెట్టిన దగ్గర నుంచి పోరాడుతూనే ఉన్నానమ్మా. ఒక్కసారన్నా గెలవాలనుకుంటున్నా, కానీ గెలవలేకపోతున్నాను. నేను గెలిపించి చూపిస్తాను సార్. నకిలీ అనే పదానికి సొసైటీ మొత్తం బాధపడుతుంది. ముందు వాళ్ళ నిద్ర లేపాలి. నిద్ర లేపాలంటే వార్త రాయాలి. వార్త రాయాలంటే చిన్న ఆధారమైనా ఉండాలి. ఏ ఆధారం లేకుండా ఏం చేస్తామమ్మా? అంటే ఆ నకిలీ మందులు తయారు చేసేదెవరో మనం తెలుసుకోలేమా? కష్టపడి తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. నకిలీ మందుల తయారీకి మూలస్తంభం ఎవరో చాలా మంది ప్రముఖులకు తెలుసు, నాకు తెలుసు. కానీ అతను సొసైటీలో ఒక పెద్ద మనిషి. కనీసం అతని మీద కేసు పెట్టే సాహసం కూడా ఎవ్వరూ చెయ్యరు. రాష్ట్రంలో సప్లై అయ్యే నకిలీ మందులన్నీ అతని ల్యాబ్లోనే తయారవుతాయి. కానీ అవి నకిలీవని చెప్పే ధైర్యం ఎవరికీ లేదమ్మా. జనం భయపడొచ్చు, అధికారులు డబ్బు కమ్ముడు పోవచ్చు, కానీ మనం నిలదీయొచ్చు కదా సార్. వాణ్ణి నిలదీయాలంటే పక్కా ఆధారాలతోనే న్యూస్ రాయాలమ్మా. లేదంటే మనల్ని ఎన్ని విధాలుగా బాధ పెట్టాలో అన్ని విధాలుగా బాధ పెడతాడు. ఆ ఆధారాలు నేను సంపాదిస్తాను సార్. నేను చూసింది ఒక పసిబిడ్డ చావే. అలా ఎంతమంది చావుకి వాడు కారణం అవుతున్నాడు. వాణ్ణి వదలకూడదు సార్. ఈ రోజు నుంచి అతనే నా టార్గెట్. జర్నలిస్ట్ గా నా కెరియర్ అతని పతనంతోనే మొదలవ్వాలి. ఇంతకీ ఎవరు సార్ అతను? శివరావు. శివరావు పంచకట్టుటలో నా ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా గోంగోర పచ్చడికై గుటకలేయువాడు. ఎవడయ్య ఎవడు వాడు, ఇంకెవడు తెలుగువాడు. ఆ ఎలా ఉందయ్యా పంతులు మన పద్యం? గొప్ప పాటగాళ్ళ బిల్డప్ ఒకటి. తెలుగు జాతికి పట్టిన తెగులురా నువ్వు. ఏమిటి పంతులు పద్యం విని పరవశించిపోయినట్లున్నావు? తమ రుదుల పద్యం మామూలు పద్యమా? పద్యం ఏముంది పంతులు, ఆసుగాల వస్తూ ఉంటుంది. అవును, ఇంతకీ ఫ్యాక్టరీలో వర్క్ ఎలా జరుగుతుందయ్యా? తమరి ఫ్యాక్టరీలో పనికేమండి బ్రహ్మాండంగా జరుగుతుంటే. ఏమనయ్యా, ప్రజల పాలిటి సంజీవినయ్యా మన మందులు. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అవునవును, మీ నాన్న ఇంటింటికి పాలు పోసి ప్రజాసేవ చేసేవారు. తమరేమో ఇంటికొకరిని లేపేసి ప్రజాసేవ చేస్తున్నారు. ఏమిటయ్యా మాటి మాటికి అలా బిగుసిపోతావు? ఫ్రీగా ఉండు. ఏదో మీ మాటలు విన్న పరవశంతో అలా ఉండిపోయానండి. అభిమానం అంటే నీదేనయ్యా. రాముడికి హనుమంతుడిలాగా భక్తితో నా వెంటే ఉంటావు. ఏం పోల్చారండి? ఒరేయ్, నువ్వు రావుడేంట్రా? ఈ మాట హనుమంతుడు గనక విన్నాడంటే తోకతో కొట్టి చంపేస్తాడు. నీచుడా, చెప్పేవి వేదాలు, చేసేవి ఘోరాలు. సరే సరే పదవయ్యా, ఫ్యాక్టరీలో పని ఎలా జరుగుతుందో చూడాలి. చూసావంటయ్యా పంతులు, జనాలు ఎంత సిన్సియర్గా పనిచేస్తున్నారో.
ఏదైనా చెడ్డ పనిలో సిన్సియారిటీ ఎక్కువయ్యా. అదే మంచి పని చేయాలంటే ధర్నాలు స్ట్రైకులు అంటారు. ఇప్పుడు చెడ్డవాళ్ళకే రోజులు సార్. అంటే నన్ను చెడ్డవాణ్ణి చేసేసేవన్నమాట. అయ్యయ్యో, నేను పని గురించి చెప్పానయ్యా. పర్వాలేదులే పంతులు, అప్పుడప్పుడు ఇలాంటి చనువు తీసుకోవడంలో తప్పేం లేదులే. అయ్యయ్యో, మీ దగ్గర చనువు తీసుకునేంత పెద్దవాడినా? ఆ భయం ముందుండాలి. జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. జనాలు తమ పాలిట అమృతం అనుకునే మందులు, వాళ్ళ నమ్మకాన్ని అలాగే ఉంచాలి. వద్దు, నాకేమీ చెప్పొద్దు. తల్లిగా మీరు చెప్పినా వినడం లేదా? కడుపున పుట్టి కన్న పేగై ఉంటే వినేవాడేమో. రాజా మీ అబ్బాయి కాదా? ఎక్కడి నుంచో తప్పిపోయి మా ఆయన లారీలో వచ్చి మా ఇంటికి చేరాడు.